మొత్తానికి ఆర్సీబీ అయితే 18 సంవత్సరాల తర్వాత కప్ అయితే కొట్టేసింది భయ్య. బుద్ధి బలము కష్టంతో పాటు దైవ బలం కూడా ఉండాలి అని అంటారు. మరి ఇప్పుడు ఆ దైవమే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆర్సీబీకి కప్పు కొట్టేలా చేసింది. గాడ్స్ ప్లాన్ అని అంటూ ఉంటారు కదా, ఆ గాడ్ చేసిన ప్లాన్ అంటే ఇదేనేమో. ఏదైతే అది అయింది. మొత్తానికి ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా నా లైఫ్ లోనే కాకుండా అందరి లైఫ్ లోనూ ఆర్సీబీ లాంటి సక్సెస్ రావాలని ఈ రోజు మా బల్లార్లో ఉన్న అమృతేశ్వర దేవస్థానంకి అయితే వచ్చేసాను. ఈ దేవస్థానం మా బల్లార్ నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అమృతేశ్వర దేవస్థానం కట్టి జస్ట్ 1 ఇయర్ అయిందనుకోండి. ఈ దేవస్థానం ఓపెనింగ్ అప్పుడు కేజీఎఫ్ హీరో యష్ గారు, తెలుగు డైరెక్టర్ రాజమౌళి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. ఈ దేవస్థానంకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గుడిని కట్టింది ఇంకెవరో కాదు, రాజమౌళి గారి ఈగా ఫిలిం ప్రొడ్యూసర్స్ అయిన వారాహి చలనచిత్రం వాళ్ళే ఈ దేవస్థానం ని నిర్మించారు. ఇంక ఈ గుడిలో ఉన్న రెండో ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఆ శివయ్య గురించే చెప్పాలి. ఇక్కడ శివుడిని అమృతేశ్వరుడి రూపంలో పూజిస్తారు. ఇక్కడున్న శివలింగం స్ఫటిక లింగం అండి. నల్లరాయి లింగాన్ని చూశాను గానీ ఇక్కడున్న స్ఫటిక లింగాన్ని చూశాక నా 2 కళ్ళు చాలేదనుకోండి. అది మీకు కూడా చూపిద్దామంటే లోపల కెమెరాస్ అలవ్ లేదన్నారు. అయినా దేవుడిని ఫోన్ లో చూస్తే ఏం బాగుంటది. మీరు కూడా మా బల్లారు చుట్టుపక్కల ఉన్నారంటే ఖచ్చితంగా ఈ దేవస్థానానికి వచ్చి ఆ స్ఫటిక లింగాన్ని చూసేయండి. ఇంక ఈ రోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆర్సీబీ కప్పు కొట్టడము, మా ఫ్రెండ్స్ తో ఇలా బయటికి రావడము, ఈ సంవత్సరం ఇలా అన్ని పాజిటివ్ గా కలిసి వచ్చాయి అనుకోండి. ఇంకా పక్కనే శ్రీ లక్ష్మీ బాలాజీ పద్మావతి దేవస్థానం కూడా ఉంది. ఇంకెలాగో ఇంత దూరం వచ్చాం కదా అని ఆ బాలాజీ వెంకన్న స్వామిని కూడా దర్శించుకున్నాం. ఇంకా బల్లార్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్స్ కి విజిట్ చేస్తుంటే కమెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.